మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఉన్నామండి. సో ముస్తాబాద్ ముస్తాబాద్ మండలానికి చెందిన వేముల మల్లేశం బతుకుదేరు కోసమైతే దుబాయ్కి అయితే వలస వెళ్ళాడు. అక్కడ పని లేక అప్పు చేసి అయితే వెళ్ళాడు దుబాయ్కి. అక్కడ పని లేక ఒక 8 నెలల క్రితం అయితే దుబాయ్ వెళ్ళాడు. అక్కడ పని లేకనైతే మళ్ళీ తిరిగి ఇండియాకి అయితే వచ్చిండు. సో ఇక్కడ ఉంటుండగానే పొలం పనులు చేసుకున్నాడు, అలాగే పాలుగు చేశాడు. పొలం దుబాయ్ వెళ్ళడానికి కూడా అప్పులు చేసి అయితే వెళ్ళిండు. ఆ అప్పులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కూడా అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపంతోనైతే తన ఇంటిలో ఉరి వేసుకుని అయితే ఆత్మహత్య చేసుకున్నాడు. సో ప్రజెంట్ ఇప్పుడు మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నామండి. ఇక్కడ విషాద ఛాయలు కూడా అలుముకున్నాయి. ఒక్కసారి ఇక్కడ వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి అసలు ఏం జరిగిందని చెప్పేసి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అప్పుల బాధకు పెట్టుకొని చచ్చిపోయిండు. నా ఆరోగ్యం కూడా మంచిగా ఉంటలేదు నాయ్యా. అప్పుల బాధకు ఊరు పెట్టుకొని చచ్చిపోయిండు నాయ్యా. నాయ్యా ఇంట్లోనే పెట్టేసుకున్నాడా? ఇంట్లోనే పెట్టుకున్నాడు అయ్యా. రాఖీ పౌర్ణమి కదా, అమ్మ వాళ్ళ ఇంటికి ఆమె వెళ్ళింది. పిల్లలు స్కూల్ కు పంపించేసిండు. ఇంటి దగ్గర ఎవరు లేరు పక్కన. వాళ్ళ వదిన వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు ఏదో పని మీద బయటకు వెళ్ళినట్టున్నారు. ఎవరు లేని టైం చూసి ఆయన ఊరేసుకొని చనిపోయాడు. వచ్చి పిల్లలు స్కూల్ లేదని వాపస్ వచ్చి చూసేసరికి పైన ఫ్యాన్ కూతున్నాడు. అయ్యో డాడీ డాడీ అనేసరికి ఆ పక్క వాళ్ళ ఊరికి వచ్చి దాన్ని తలుపు తీసేసి ఆయన కిందికి దించడం జరిగింది. అది చనిపోయినాడు. అప్పటికి చనిపోయాడు. చాలా సేపు అవుతుండొచ్చు కదా? ఎంతసేపు అవుతుండొచ్చు? హాఫ్ అన్ అవర్ లో అయిపోయింది. పిల్లల్ని ఇక్కడ నుంచి పంపించేసిండు, ఎక్కడో లెక్కన పంపించేసిండు. నాన్నను కూడా ఏదో పని ఉందని చెప్పేసి నాన్నను పంపించేసిండు. ఆయన ఇంటికా ఉండేటోడే. ఆయన మొత్తం మీద అప్పులతోటే బాగా ఇబ్బందులు అవకాలై అందరిని పంపించేసి ఎవరు లేని టైంలో ఆయన ఫ్యాన్ కూరేసుకొని చనిపోయాడు. సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి మల్లేశం వాళ్ళ బామర్ది కూడా ఉన్నారు. ఒకసారి అడుగుదాం అసలు ఏం జరిగిందని చెప్పేసి. ఒక్కసారి మనం వారితో మాట్లాడదాం. హలో అండి. ఆయన చాలా అప్పులతోటి దేశాలు పోయిండు. ఫస్ట్ నుంచి దేశాలు తిరిగి దేశాలతోటి బాగా అప్పుల పాలైపోయిండు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత వ్యవసాయం చేసుకుంటా అని చెప్పి వ్యవసాయం కూడా లేదు వాళ్ళకి. కౌలు తీసుకున్నాడు. అందులో కూడా పెట్టుబడిలో బాగా అదే అయిపోయింది. అన్ని విధాలుగా వాళ్ళకు ఇబ్బందుల పాలయ్యి ఏం చేయాలో తోచక దానివల్ల చాలా ఇబ్బంది పడి ఎవరు లేని టైంలో ఆయనతో సూసైడ్ చేసుకుని మాకు ఇబ్బంది పోయింది. అప్పులు బాగున్నాయి అతనికి. దగ్గర 10-15 లక్షల దాకా ఉండవచ్చు మేము అనుకుంటున్నాం. మాకు అన్ని చెప్పలేదు ఇంకా. ఆయన కూడా చిన్న పిల్లలు వీళ్ళు. మీ గవర్నమెంట్ నుంచి మీ ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా ఏదైనా సహాయం అందేయగలరని, పిల్లల కోసమన్నా మాకు కొంచెం అందేయగలరని మా యొక్క మనవి. ఇప్పుడు దుబాయ్ ఎప్పుడు ఏ టైంలో వెళ్ళాడు? వెళ్ళొచ్చి ఎన్ని రోజులు అవుతుంది? పెళ్ళి ఇప్పటికి పెళ్ళే కాదు, ఆయన దుబాయ్ వెళ్ళొచ్చి ఎన్ని రోజులు అవుతుంది? దుబాయ్ వెళ్ళొచ్చి సంవత్సరం అవుతుంది. సంవత్సరం తర్వాత అక్కడిక్కడ కూలినాలు చేసుకొని ఈ సంవత్సరం ఈ వానాకాలం పంటలో ఓ దగ్గర పటేన్ల దగ్గర తీసుకొని కౌలు తీసుకొని ఆ కౌలులో సాగు చేస్తున్నాడు. కానీ పెట్టుబడి పెట్టి అది ఏం చేయాలో అర్థం కాక అప్పులు బాగా అయిపోయినాయని చెప్పి ఏం చేయాలో ఆయనకు తోచలేక ఇదంతా చేసుకున్నాడు. దాన్ని ఏం చేయాలో కూడా మాకు కూడా ఏం తోచట్లేదు. చిన్న పిల్లలు ఉన్నారు. భూమి జాగా లేదు వాళ్ళకి, ఏం లేదు. పిల్లలు స్కూల్కి వెళ్తారు. ఇతని 10వ తరగతి అయిపోయింది. ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్. ఇతను 5th క్లాసు, ఈమె 4th క్లాసు. 5th నువ్వు 5th క్లాసు. కానీ పిల్లలకి ఏదైనా ఆర్థిక సాయం అందేయగలరని నా యొక్క అది బాగుండదు. ఆమె హెల్త్ బాగాలేదు. ఆమె కూడా ఏం పని చేసుకునే పరిస్థితిలో లేదు. చాలా ఇబ్బందుల గురై ఉన్నారు వాళ్ళు. ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే కొంచెం పిల్లల ముఖం చూసి పిల్లల కోసం దయతలిసి మీ ప్రభుత్వం తరఫున ఏదన్నా సహాయం అందియగలరని, మీ పెద్ద మనసుతోటి ఏదన్నా సహాయం చేయగలరని మా యొక్క మనవి.
సో చూసారు కదండి, మల్లేశంకు దాదాపుగా ఒక 15 లక్షల వరకు కూడా అప్పు అయిందట. అప్పు ఎలా తీర్చలేను కావచ్చు, ఇంకా ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది అప్పు అని చెప్పేసి తీవ్ర మనస్తాపానికి చెంది తన ఇంటిలోనైతే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలు స్కూల్కి వెళ్ళారంట, స్కూల్లో నిన్న లేదు. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి వాళ్ళ డాడీ ఫ్యాన్కి ఉరేసుకుని కనిపించాడు. సో చుట్టుపక్కల వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి కిందికి అయితే దింపడం అయితే జరిగింది. సో అప్పటికే తను మృతి చెందిండు అని చెప్పేసి వాళ్ళ బావమరిది కూడా మనతో అన్నారు. దాదాపుగా ఒక 15 లక్షల వరకు అప్పు ఉంది. వాళ్ళ ఆవిడకు కూడా హెల్త్ కూడా మంచిగా లేదు. చిన్న పిల్లలు, ఇప్పుడే పెద్ద అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్, చిన్న అమ్మాయి 5th క్లాసు, ఇంకొక అబ్బాయి 6th 7th అని చెప్పేసి అన్నారు. సో ఇదండి, చిన్న పిల్లలు. ప్రభుత్వం కూడా దయతలిచి కొంచెం ఆర్థిక సహాయం అందజేస్తే వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత సహాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి అయితే వాళ్ళ బావమరిది అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇదండి, ఎవరైనా కూడా అప్పులు ఇవాళ కాకపోయినా రేపైనా తీర్పుకోవచ్చు, కానీ ప్రాణం పోతే మాత్రం తిరిగి రాదు. కొంచెం ఆలోచించుకొని పిల్లల గురించి ఆలోచించి ఎంత కష్టపడి బ్రతకొచ్చు, కానీ ప్రాణం పోతే మాత్రం తిరిగి రాదండి. ఒక్కసారి ఆలోచించండి, ప్రాణం తీసుకునే ముందు మాత్రం ఒక్కసారి ఆలోచించండి. మీ ప్రాణానికి మీరు వెళ్ళిపోతారు, కానీ ఇక్కడ వాళ్ళ పరిస్థితి చాలా బాధాకరంగా ఉంటుంది. అంటే చనిపోయే ఆలోచన వచ్చినప్పుడు ఒక ఇంట్లో వాళ్ళతోనో లేకపోతే ఫ్రెండ్స్తోనో షేర్ చేసుకొని కొంచెం కష్టపడి బ్రతుకుతే గనక మన పిల్లలు ఇప్పుడు మనం ప్రాణానికి మనం పోతాం, మన పిల్లల్ని మన కుటుంబాన్ని ఎవరు చూసుకోలేరు. ఇప్పుడు ఒక గంట సేపు 2 గంటల సేపు మన ఫ్యామిలీతో మాట్లాడతారు, కానీ ఎప్పటికీ మన ఫ్యామిలీని వాళ్ళు చూసుకోలేరు కదా. సో మన కుటుంబాన్ని మనమే రక్షించుకోవాలి, తొందరపడి మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దు. సో ఇదండి పరిస్థితి. కెమెరామెన్ శివతో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.